హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో మునక్కాయ పులుసుని నా స్టైల్లో చూపించబోతున్నాను. చేసుకోవడం చాలా సింపుల్ అండి. మునక్కాయ పులుసు ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందే కదని మీరు అనుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఆవాలు చిటిపట్లు ఆడేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి చీలికలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇలా స్టెప్ బై స్టెప్గా ఏది ఎంత వేయించుకోవాలో అంత వేయించుకుంటే కర్రీ చాలా కమ్మగా కుదురుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటో ముక్కలు చక్కగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో మునక్కాయలు తీసుకుని ఈ విధంగా పైన స్కిన్ లైట్గా పీల్ చేసుకుని కట్ చేసుకున్నాను. ఇలా చేయడం వలన కారం మసాలాలు అన్నీ కూడా మునక్కాయ ముక్కలకి చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మునక్కాయని చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని ఈ కారం మసాలా అంతా కూడా మునక్కాయ ముక్కలకి చక్కగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మునక్కాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే మునక్కాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయినాయి. ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ముందుగా చింతపండుని శుభ్రం చేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మాటికి నేను లిడ్తో ఎందుకు కవర్ చేస్తున్నానంటే ఇలాగైతే కర్రీ మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మూత పెట్టడం మూలంగా కర్రీ త్వరగా కుక్ అయిపోతుంది, వంట త్వరగా కూడా అయిపోతుంది. ఫైనల్గా ఇందులోకి 1/8 టీ స్పూన్ వరకు మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు కూరలోకి ఇలా మెంతి పొడి యాడ్ చేస్తే కూర కమ్మదనం మరింత పెరుగుతుంది అనమాట. ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ మునక్కాయ కర్రీని చేసుకోవడం చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.